హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. మొక్కలను పెంచేవారి కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే మొక్కలు మనకు పెరుగుతున్న కొలది ఒక పరిస్థితి మనకు వస్తుంది. ఆ మొక్కలు ఒక్కొక్కటిగా పెరిగిపోతూ ఉంటాయి. మరి వాటిని వేసుకోవడానికి కుండీలు కావాలి. ఆ కుండీలు కావాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. అలాగని ఒక నర్సరీకి వెళ్ళి మనం కుండీలు కొన్నాం అనుకోండి, అవి ఒక్కొక్కటి చాలా ఖరీదుతో కూడుకొని ఉంటాయి. అంటే వాళ్ళు అందంగా ఉంటాయి, దానికి తగ్గ రేట్ను వాళ్ళు అక్కడ పెడతారు కాబట్టి వాళ్ళ తప్పు ఉండదు. కానీ దాన్ని కొనుక్కునేందుకు డబ్బు మన దగ్గర ఉండదు. కాబట్టి తక్కువ ఖర్చుతో మనం చక్కగా కుండీలు తయారు చేసుకోవడం ఎలా, అది చేసి చూపించాలనే ఆశతో మీ ముందుకు ఈ వీడియోని నేను తీసుకొస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక డౌట్ వస్తుంది, అన్నా మరి సిమెంట్ కోసం, ఇసుక కోసం, వాటి కోసం కూడా మరి డబ్బులు కావాలి కదా అని. అయితే మనకి దగ్గరలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు గట్ట చక్కగా వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే, లేదా మనం చేసుకున్నా సరే కొంత ఇసుకను మనం అట్టి పెట్టుకున్నట్లయితే చక్కగా సిమెంట్ను ఒక 50 రూపాయలకు ఎంత మనం కొనుక్కుంటే దానికి ఎక్కువ మనము కుండీలను తయారు చేసుకుంటే ఆ ఫలితాన్ని మనం పొందగలం. అయితే ఇక్కడ మనం నష్టపోయేదంతా ఏంటంటే మన కష్టం అండి. అయితే మన కష్టంతో చేసుకున్నాం కాబట్టి ఇష్టంగా ప్రతి మొక్కను అందులో నాటుకొని చక్కగా మనం పెంచుకోవచ్చు. అందుకోసమే ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. అయితే మీరు చూస్తున్న అయితే ఈ అట్టను నేను ఈ మధ్య కాలంలో చిమ్నీ కొన్నాం. ఆ చిమ్నీకి వెనకాతలు వచ్చే ఒక పైపు ఉంటుంది కదండి, ఫ్లెక్సిబుల్ పైపు. ఆ పైపు పెట్టే బాక్స్ అండి ఇది. నేను ఇదే కాకుండా ఇంట్లో ఏ వస్తువులు కొన్నా దాని తాలూకు వచ్చిన బాక్సుల్ని, అందులో వచ్చే థర్మాకోల్ షీట్లు, ఇవన్నీ కూడా నేను చక్కగా ఒక దగ్గర జాగ్రత్త పరుస్తాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు, మరి ప్రాజెక్టులు ఉంటాయి, రకరకాలుగా. అంటే ఎప్పుడు ఏ వస్తువు ఎలా మనకు ఉపయోగపడుతుందో తెలియదు. అందుకనే ఇల్లు కట్టుకున్న వాళ్ళు మీరు గమనించారో లేదో, మెట్ల కిందన కానీ బాత్రూమ్ యొక్క పైన కానీ ఒక స్టోర్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. లేదా ఇంట్లోనే ఒక వేరేగా వస్తువులను భద్రపరచుకోవడానికి ఒక స్టోర్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకున్న దాంట్లో ఇలాంటి వస్తువులన్నీ జాగ్రత్త పరచుకోవడం వల్ల చక్కగా అవి అవసరానికి ఉపయోగపడుతూ ఉంటాయి. నేను కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతిదీ కూడా జాగ్రత్త పరుస్తూ ఉంటాను. అలా పరచడం వల్ల ఇలా నేను చేసుకునే ఈ కుండీలకి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రూపంలో ఉపయోగపడుతూ ఉంటుంది. అట్టకు వెనక భాగంలో సపోర్ట్గా ఉన్న 4 మడిచి జాగ్రత్తగా సిల్లో టేప్తో అతికిస్తున్నాను. లేని వాటికి చక్కగా మన న్యూస్ పేపర్తో నేను కవర్ చేసి వాటికి సెల్లో టేప్తో అంటిస్తున్నాను. మనం ఏ పని చేసినా సరే మనకు తెలియకుండానే ఆ పని మీద శ్రద్ధ, ఆసక్తి అనేది మనకు పెరిగిపోతూ ఉంటాయండి. ఒక మొక్కల విషయంలోనే కాదు, ఎవరు ఏ పనిని ఇష్టంగా చేసినా సరే. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఒకరు అందమైన ఒక డాగును పెంచుతున్నారు అనుకోండి, దాని మెడలో వేసేటటువంటి గొలుసును కూడా చాలా అందంగా ఉండాలని చూసుకుంటారు. మొక్కలను పెంచేవారు కూడా ఆ మొక్క ఎంత అందంగా ఉందో దాని కింద ఉండే కుండీ కూడా చక్కగా ఉండాలని చూసుకుంటారు. ఇదిగోండి, చక్కగా నేను 6 కుండీలను తయారు చేయబోతున్నాను. ఇవన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. ప్రతిదీ కూడా నేను శ్రద్ధతో చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. దయచేసి ఎవరు కూడా వీడియోని మధ్యలో ఆఫ్ చేయొద్దు. అంటే ఇది నా వ్యూస్ కోసమనే కాదు, నా శ్రమను గుర్తించి మీరు చివరి వరకు చూస్తారని చిన్న ఆశ. ఇదిగోండి, ఇది థర్మాకోల్ షీటు. మనము ఏవైనా వస్తువులు కొనేటప్పుడు వాటికి భద్రంగా చుట్టూ ప్యాక్ చేసి ఇస్తారు. దీనిని కూడా ఇటువంటివి కూడా నేను చక్కగా భద్రపరుస్తాను. మనం పూల కుండీలను తయారు చేసేటప్పుడు కిందని తప్పనిసరిగా హోల్ ఉండాలి. అయితే ఈ థర్మాకోల్ మనం సిమెంట్ వేసినట్టయితే ఈ థర్మాకోల్ మనం ఎక్కడైతే పెట్టామో ఆ చోట సిమెంట్ అనేది పట్టుకోదు. మనం ఇదిగోండి, మనము ఏదైనా తయారు చేసుకోవాలి అనుకునేటప్పుడు సిమెంట్తో మనకి కొలతలు చాలా అవసరం. నేను చాలా వీడియోస్ అనేవి చేశాను, కానీ ప్రతి వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను.
నేను కొన్ని వీడియోస్ చూసేటప్పుడు అయ్యో దీన్ని ఎలా చేశారో వివరిస్తే బాగున్ను అనేసి అనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరము వీడియోకి చక్కగా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, నలుగురు చూస్తారనే ఆశతో పెడతాం. కానీ ఎందుకో నేను చక్కగా నేను చేసిన దాన్ని ఎలా చేయాలో లేదా ఇంకొకరు చేసుకోవాలనుకుంటే చూసి తెలుసుకుంటారని చక్కగా నేను దీన్ని మీకు వివరిస్తూ చేస్తున్నాను. మనం సిమెంట్తో ఏదైనా తయారు చేసేటప్పుడు చిన్న చిన్న పలకలు వేసామనుకోండి, 1:1 అంటే ఒక సిమెంట్ ఒకటి వేసామనుకోండి, ఒక కప్పు ఇసుక వేయాలి. అలాగే ఇలాంటి కుండీలు అది తయారు చేసుకునేటప్పుడు 1 కప్పు సిమెంట్ వేస్తే 3 కప్పులు ఇసుక వేయాలి. అది సమాన కొలత అండి, ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. కరెక్ట్గా అలా సమానంగా వేసినట్లయితే ఇవి బలంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, విరిగిపోవు, పాడైపోవు, ఎక్కువ కాలం మనతో సహవాసం చేస్తాయి మన పూల కుండీలు. నేను చూడండి, మనకి ఇవి ఎక్కువ దగ్గర నేను 6 కుండీలు ఒకేసారి తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ వేస్తాను. అంటే ఇప్పుడు నేను 6 కుండీలకి చక్కగా మీకు చెప్పిన కొంత ప్రకారం 1 కప్పు సిమెంట్ వేస్తే 3 కప్పులు ఇసుక వేయాలి. ఆ ప్రకారం నేను ఎక్కువగా ఒకేసారి కలుపుకుంటున్నాను. దీనిని మళ్ళీ బేసిన్లో తీసుకొని ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకుందాం. మనం తయారు చేసుకునే అట్ట బాక్స్కు నలువైపులా అంటే చుట్టుపక్కల కూడా 1/2 ఇంచి మందం ఉండేటట్లు చూసుకొని మధ్యలో ఈ ప్లాస్టిక్ బాటిల్ పెడుతున్నానండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. దీనికి 2 వైపులా ఖాళీ ఉంటే చక్కగా మనము వేస్ట్ ఆయిల్ రాసి బయటకు తీయొచ్చు. కాబట్టి ఒకవైపు నేను కట్ చేస్తున్నాను దీన్ని. మనం తయారు చేసుకునే అట్ట బాక్స్కు నలువైపులా కూడా అంటే 4 వైపులా చక్కగా ఇటుకలతో మనం కవర్ చేయాలి. నాకైతే అందుబాటులో ఇటుకలు ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. మీకు ఏముంటే అవి ఇలా నలువైపులా పెట్టడం వల్ల మనం సిమెంట్ మిశ్రమం వేసేటప్పుడు అవి సాగిపోకుండా ఒక చక్కగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. బాక్స్ అడుగు భాగంలో కలిపిన సిమెంట్ మిశ్రమాన్ని కట్ చేసిన అంటే హోల్ కోసం కట్ చేసినటువంటి థర్మాకోల్ చిన్న ముక్కను పెట్టి కవర్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న అట్ట బాక్స్లో మధ్యలో ఈ ప్లాస్టిక్ బాటిల్ పెట్టి కలుపుకున్న సిమెంట్ మిశ్రమాన్ని కొంచెము వాటర్తో కలుపుకున్న లూజుగా కలుపుకున్న దాన్ని చుట్టూ వేయాలి. వేసిన తర్వాత పైన సిమెంట్ పొడిని జల్లితే అది చక్కగా కూడా డ్రై అయిపోతుంది అనమాట. అలా డ్రై అయిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్ మనం పెట్టే ముందు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి, దానికి వేస్ట్ ఆయిల్ పోయాలండి. అలా వేస్ట్ ఆయిల్ రాస్తేనే అది చివరిలో చక్కగా అది మనకు అనుకూలంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది చక్కగా తిప్పుతూ మెల్లగా తిప్పుతూ ఉంటే చక్కగా అది బయటకు వస్తుంది. గుండ్రంగా అందంగా కనిపిస్తుంది అనమాట. మన మొక్కను నాటుకోవడానికి చాలా అందంగా అనుకూలంగా ఉంటుంది ఈ పూల కుండీ. ఇలా తయారు చేసుకున్న మన కుండీలు చక్కగా ఒక రోజంతా ఎండలో ఆరిపోవాలి. పగలంతా ఎండలో ఎండి రాత్రి నీడలో ఆరిన ఈ కుండీలు చక్కగా ఉదయాన్నే మనం అరటిపండు తిన్నప్పుడు తొక్కలను ఎలా అయితే తీస్తామో అంత చక్కగా వచ్చేస్తాయండి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బంగాళాదుంపలను నీళ్ళల్లో ఉడకబెట్టిన తర్వాత ఆ తొక్కలు ఎంత చక్కగా వచ్చేస్తాయో ఈ అట్ట మొక్కలు కూడా అంతే ఈజీగా చక్కగా విడిపోతాయి. మనకి కుండీలు కూడా అందంగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా చేసుకున్న కుండీలను మనము మీకు అవకాశం ఉంటే చక్కగా ఏదైనా పెయింట్ వేసి అందంగా దీన్ని చేసుకోవచ్చు. కింద కూడా ఏవైనా అంటే నేను ఇంత చక్కగా చూపించాను కదా, మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేకపోతున్నాను. కింద కూడా చక్కగా ఏమైనా సపోర్ట్గా పెట్టుకుంటే మన వాటర్ పెట్టుకోవడానికి కిందన కప్పు కూడా పెట్టుకోవచ్చు. ఇటువంటి చక్కని మీరు ఎంతవరకు కూడా చక్కగా చూశారు. మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ యొక్క సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క అంటే మన యొక్క స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపిస్తారని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకుంటున్నానండి.
మనం అడుగు భాగంలో చక్కగా అంటే కుండీ కోసం హోల్ కోసము ఒక చిన్న ధర్మకోల్ ముక్కను పెట్టాం కదండి, అది కూడా చూడండి ఎంత సులువుగా వచ్చేస్తుందో. మనం ఏ ప్లేస్లోనైతే ఏ ప్రదేశంలోనైతే ధర్మకోల్ ముక్కను పెడతామో అక్కడ సిమెంటు పట్టుకోదండి. దాని చుట్టూ కూడా దానికి మనం పెట్టిన ప్రదేశంలో అది పట్టుకోదు, చక్కగా హోల్ కూడా ఏర్పడిపోతుంది. మనం సిమెంట్తో తయారు చేసిన కుండీలు కాబట్టి వీటిని గంటకి తడుపుకుంటే ఇవి మరింత బలంగా తయారవుతాయి. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Yeah.